అయ్యా మాట్లాడండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి. సార్ పడుకున్నారా సార్? చిన్న వాయిస్ వస్తుంది. చెప్పండి పర్వాలేదు. ఓకే సార్. అదే సార్, ఇది మనం వీడియో చూసాము, ప్రభు బల్ల గురించి మీరు మాట్లాడుతున్నాం, వీడియోలు చూస్తున్నాము. ఓకే. అందులో మీరు ఖచ్చితంగా ప్రతి ఆదివారము ప్రభు బల్ల తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన బాగా గట్టిగా చెప్తున్నారు కదండి. అవునవును. తర్వాత ఒక ఆడియో కాల్ కూడా పెట్టారు అందులో వేరే ఆయన. ప్రతి ప్రతి దినము రొట్టె విరవాలి అనేటువంటి ఆలోచన గల ఆయన చెబుతూ ఒక ఆడియో కూడా మీరు దానికి కనెక్ట్ చేశారండి. అది విన్నాను. తర్వాత ఒక 2-3 వీడియోలు దీనిపై విన్నాను. అవునండి. ఇప్పుడు ఇందులో మీరు చెబుతున్నది ఏంటంటే సార్, కంప్లీట్ గా ఆదివారము చర్చి ఏ చర్చిలోనైతే ప్రభు బల్ల ఉంటుందో ఆ చర్చికి వెళ్ళండి, లేకపోతే అలా ఇవ్వని చర్చిలకు వెళ్ళకండి, ఓవరాల్ గా చెప్తున్నమాట. అవును. అది మాకు అర్థమైంది. కరెక్ట్. నాకు కొన్ని విషయాలు ఇందులో అంటే డౌట్స్ ఉన్నాయండి, కొంచెం మీరు అడగండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బైబిల్లో ప్రభు బల్ల అనేటువంటిది, ప్రభు బల్ల తీసుకోవాలి అనేటువంటిది ఆజ్ఞనా కదండి? ఆజ్ఞ. రైట్, థ్యాంక్ యూ. రెండవది, ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలనేది ఆజ్ఞనా? ఆజ్ఞ ఎక్కడుందండి ఆజ్ఞ? ఎప్పుడు తీసుకోవాలనేటువంటి ఆజ్ఞ వచనం ఇవ్వండి. తర్వాత వీడియోస్ లో ఉంది. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము ఆదివారమున తీసుకోవాలని చెప్తున్నారు. అవును, 7వ వచనంలో ఉందండి, నేను కాదనట్లేదు దాన్ని. అవును, మరి అదే నేను కాదనట్లేదు. ఆ విషయం అక్కడ అది కాదని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా కానీ ఒక విషయం ఉంటున్నప్పుడు ఆజ్ఞగా జారీ అయిందా, లేకపోతే ఒక ఉదాహరణ చెప్తున్నాను సార్, అంటే చెప్పేటంత వాడేది కాదు కానీ చెప్పండి సార్, చెప్పండి. అపోస్తలులు మనకు మాదిరి. వాళ్ళు ఆచరించిన పద్ధతిని మనం ఆచరించాలి. చాలా కరెక్ట్ అండి. వాళ్ళు చెయ్యంది మనం ఏది చేయకూడదు అస్సలు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము అని చెప్పాడు. మనం కూడా ఆదివారం వచ్చినప్పుడు రొట్టె విరవడానికి కూడుకోవాలి. రైట్, చాలా మంచి మాట అది. రైట్, నేను ఒక విషయం చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో 42వ వచనంలో మీరు అపోస్తలుల బోధ ఎందు, అంటే వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేటి ఎందును ఎడతెగక ఉండిరి అంటే అర్థం ఏంటి సార్? ఎడతెగక అంటే అర్థం అంటే ఆదివారం ఒకసారేనా? ఆదివారం ఒకసారి. ఎడతెగక అంటే అవును, ఏ లేఖనాన్ని బట్టి చెప్పగలుగుతారు సార్? ఏ లేఖనం ప్రకారం అంటే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. అవునండి. అయితే ఇప్పుడు అందులోనేమో ఎడతెగకుండా ఉండాలి అనే వచనం 2:42. అవునండి. ఏమండి? తర్వాత 20వ అధ్యాయం 7వ వచనంలోనేమో దినము చెప్తున్నా, ఆదివారం చెప్పాడండి. అక్కడ దినము చెప్పాడు, ఇక్కడ ఎడతెగకుండా ఉండాలని చెప్పాడు. వాళ్ళు విరిచిందేమో ఇంట్లో అని దాని 46వ వచనంలో చెప్తున్నాడు. కింద చెబుతారండి. 46 పైననేమో మీరు ఎడతెగకుండా ఉండాలి, 46లోనేమో ఇంట్లో జరిగింది, 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారం జరిగింది. ఇవన్నీ కలుపుకొని చదవాలా? అవును, ఓకే. నేను కాదనట్లేదు. ఇప్పుడు ఆదివారం నేను కాదనట్లేదు. ఓకే, ఇక్కడ విషయం ఆదివారమే ఖచ్చితంగా తీసుకోవాలా? ఆదివారమే ఖచ్చితంగా తీసుకోవాలా? అది ప్రతి ఆదివారం ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలి. ఆదివారం అనేది సార్, ఇప్పుడు ఆదివారం అనేటువంటిది సంవత్సరంలో దాదాపు 54 దాదాపు చాలా వస్తాయి. ఇప్పుడు ప్రతి అని ఆదివారం లేదు కదా. ఆదివారం అనేది ఉంది కదా. ఆదివారం ఉంది. ఆదివారం వచ్చినప్పుడు చేయండి. వారంలో మొదటి వారం తీసుకోండి అని ఉంది గ్రీక్ లో కూడా. ఎక్కడ ఉంది ఆ మాట? అదే మాట ఉంది కదా. ఇప్పుడు అదే 7వ వచనంలో దాని గ్రీక్ లో చూస్తే వారంలో మొదటి దినం అని ఉంది. వారంలో మొదటి దినం, ప్రతి వారంలో మొదటి దినం ఆదివారమే కదా. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ప్రతి అనేది మనం కలుపబోదవుతుంది కదా సార్. ఇప్పుడు ఒక మాట ఆదివారము వారంలో మొదటి దినం కదా మీరు అంటున్నది. అవును, మరి వారంలో మొదటి దినం తీసుకోమంటున్నాడు కదా. ఇప్పుడు నేను అట్లా కాదు. ఇప్పుడు ప్రతి ఆదివారం, ఆదివారం అక్కడ కూడా ప్రతి ఆదివారం అని చెప్పలేదు కదండి అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీరేమంటున్నారు? మీరు ఏది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నది ఏంటి అంటే,
ఇప్పుడు బైబిల్లో ఉన్నది మనం చేయాలి కదా. ఆ బైబిల్ ఉన్నది చేద్దాం అంటున్నా నేను. మరి మరి ప్రతి ఆదివారం అని ఎక్కడుంది? మీరు ఎందుకు దాన్ని ప్రతి అనేటువంటి మాట ఎందుకు యాడ్ ఆదివారం చేస్తారు అనేది అంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా అండి, చాలా సింపుల్ గా ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలంటున్నా నేను. ఎక్కడుంది అదే అంటున్నా. ఇప్పుడు ఆదివారం అనేది 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంది కదా. దానికి జతవాక్యం ఎక్కడుంది సార్? దాని జతవాక్యం ఎడతేయకుండా చేయమని చెప్తున్నాడు కదా. ఇప్పుడు అది సందర్భం వేరు, ఈ సందర్భం వేరు కదా సార్. ఇప్పుడు అయితే దీనికి ఒక మాట సార్, ఒక మాట, చిన్న మాట. దీనికి ఇప్పుడు అనేక వందల విషయాలు చెప్పాలండి. ఒకటినండి, అయ్యా దీనికి చిన్న మాట, చిన్న మాట కాదు, పెద్ద మాట చెప్తా వినండి. చెప్పండి. దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినట్టు ఉండాలా. దేవుని మందిరంలోనికి వెళ్ళడం అంటే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంది కదా. అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంటుంది, అక్కడ మనకు కరుణ దొరుకుతుంది. అవునండి. అయితే పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల ఉంటది. సన్నిధి రొట్టెల బల్లను దాటేసి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. అవునండి. ఇప్పుడు కరుణాపీఠం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? వెళ్ళిన ప్రతిసారి కూడా కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి తప్ప మధ్యలోకి వెళ్ళి రావద్దు కదా. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్నటువంటి రొట్టెను ద్రాక్షరస కార్యక్రమం జరిగించుకునే ముందుకు వెళ్ళాలి తప్ప మధ్యలో వదిలిపెట్టి వెళ్ళకూడదు కరుణాపీఠం దగ్గరికి. కాబట్టి ఆదివారం అనేది వచ్చినప్పుడు ప్రతిసారి ప్రభు శరీరక్తంలో పాలు పొందే కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి తప్ప ఓన్లీ నాకు ప్రభు శరీరక్తాలు లేకుండా కొన్ని వారాలు కరుణాపీఠం దగ్గరికి వెళ్తా, కొన్నిసార్లు నెలకొకసారి కరుణాపీఠం దగ్గరికి రొట్టెతో పాటు ద్రాక్షరసం తీసుకొని వెళ్తా అనేది రైట్ కాదు. ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళినట్టు ఎక్కడుంది సార్? మరి ఎక్కడికి వెళ్ళారు? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళారు? ప్రభు శరీర వినండి, రొట్టె ద్రాక్షరసం తిని మధ్యలో కొంచెం బయటకు వచ్చినట్టు ఎక్కడుంది సార్? నేను అదే చెప్తాను, చెప్పనివ్వట్లేదు సార్. మీరు చెప్పండి. ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఏం చెప్పారు? పాత నిబంధన పుస్తకాలలో తీసుకొని ఏమన్నారు? ఆవరణము, పరిశుద్ధ ఇవి చెప్పారు కదా. వాళ్ళు ప్రతి ఆదివారం వెళ్ళి తీసుకున్నారా కరుణ సముఖ విషయం ఏంటిదంటే ప్రాసెస్ చెప్తున్నా. మనం వెళ్ళాలి దేవుని దయ పొందడానికి కరుణాపీఠం దగ్గరికి. వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు అంటున్నా. వినండి, ఎప్పుడు తీసుకున్నారు అనేది అపోస్తలుడు చేసిన పద్ధతి మనకు మూలము. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు అపోస్తలుడు చెప్పిన పద్ధతి ప్రతి ఆదివారం అన్నారు, దానికి చేయండి అని చెప్తున్నారు. నేను కాదనట్లేదండి, చేస్తే ప్రాబ్లమే లేదు కదా, ఇంకేముంది? అయ్యా ఆవేశపడకండి సార్. ఆవేశం కాదు, ఆవేశపడతలే. నేను విషయం జతవాక్యం చూపించండి, ఏదైనా కానీ వీటన్నిటిని కలుపుకొని చెప్పాలి అంటున్నా. వాటిని సంబంధించి మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రతి దినం అని ఎక్కడుండాలి? ఆ ఆడియో వ్యక్తితో ఆ వ్యక్తి ఎవరు కదా. అవునండి, అది ఉంది కదా, ప్రతి దినం అని ఉంది కదా. ఎక్కడ? ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడి ఇంటింటారు కంటిన్యూ వచ్చినవే కదా. అది దాంట్లో విడదీస్తున్నారు మీరు. అయితే అక్కడ మీరు సరిగ్గా చదవలేదు, మళ్ళీ చదవండి. నేను చదివాను సార్, మళ్ళీ చదవమంటారా? చదవండి. మళ్ళా చదువుతాను, చూడండి, వినండి ఒకసారి. చదవండి. ఇప్పుడు దాన్ని చదివే మీరు మీకు ఫోన్ చేశానండి. చదువుతాను చూడండి సార్. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఎక్కడ కూడుకున్నారు వాళ్ళు? ప్రతిదినం దేవాలయంలో కూడుకొనొచ్చు. ఇంటింట రొట్టె విరిచారు. ఇంటింట ఎప్పుడు రొట్టె విరిచారు? ఎప్పుడు ఇచ్చారు? ఆదివారం అని ఉంది అక్కడ. నేను అడిగిన దానికి చెప్పండి, ప్రశ్నించడం కాదు, నాకు జవాబు చెప్పండి. ప్రతిదినం అని ఉంది సార్. ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నారు, ప్రతిదినము ఇంట్లో కూడా కూడుకున్నారా? అది నీవు చెప్పాలా? వచనం ఏం రాయబడింది? ఏమర్థమైందో అది చెప్పండి. వచనంలో ఏం రాయబడింది అదే కదా. ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నారు, ఆదివారం వచ్చినప్పుడు ఇంటింట కూడుకొని రొట్టె విరిచారు. ఎక్కడ? అది చదివిన దగ్గరనే. అది అర్థం కాలేదు, అర్థం కాలేదు విషయం. ఆ విషయం అర్థం కాలేదు, దాన్ని వక్రంగా చెప్తున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను సార్. సమాజంలో మీ ఓఫీరయ్య గారికి చాలా గౌరవం ఉంది, మీరు దాన్ని తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నా? ఉన్నది చెప్పమంటారా? లేదు, తప్పు, చాలా తప్పు చేస్తున్నారు ఇక్కడ. లేదు అయ్యా చెప్తున్నా. అయ్యా ఒక మాట, ఓఫీరయ్య ఒక మాట. అయ్యా తప్పుగా అనుకోవద్దు. సరే, తప్పుగా మాట్లాడితే తప్పుగా సరిచేయండి, సరి చేసుకుంటా, అందులో నో ప్రాబ్లం. అయ్యా మీరు పెద్దలు, ఒక విషయం చెప్తున్నా. ఎందుకు ఈ విషయం నేను మాట్లాడుతున్నానంటే, నేను ఏదో కోల్పోయాను, నేను ఏదో నష్టపోయాను కాదు ఇందులో, కానీ వక్రీకరణ జరుగుతుంది ఇక్కడ. అంతే నా విషయం. అయితే ఒక మాట చెప్పండి అయ్యా. మీరు ఎప్పుడే తీసుకుంటారు ప్రభు వల్ల? నేను తీసుకుంటాను, నాకు అనుకూలతను బట్టి ప్రతి వారం తీసుకుంటాను. నాకు అనుకూలత లేకపోతే ఒక 2 వారాల గ్యాప్ కూడా ఉంటుంది. అలా అపోస్తలులు చేశారా? చేశారండి. అంటే గ్యాప్ ఇచ్చారా అపోస్తలులు? చేశారండి, గ్యాప్ ఇచ్చారండి. ఎట్లా చెప్తారు? చెప్తాను చూడండి, వచనాలు తీసుకోండి.
ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పే ప్రాసెస్ ఒకసారి వినండి సార్. తర్వాత మీరు మీకు వచ్చినవే ప్రతిదీ వచ్చినతో చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పారు, మీ ఇక్కడ ఎడతెగక తీసుకోండి అన్నాడు ఒకటి, అది ఒక ప్రాసెస్. ప్రభు బల విషయమే చెప్తున్నాడు అక్కడ. రెండవది ప్రతి దినము అన్నాడు. అంటే నా లెక్కలు చెప్తున్నా, మీరు అది రైటా రాంగ్ తర్వాత విషయం మీరు చెప్పండి. ఎడతెగక అన్నాడు, తర్వాత ప్రతిదినము అన్నాడు, తర్వాత ఏమన్నాడు, ఇలా అయితే మంచిది కాదు అని. ఏది అపోస్తలుల కార్యాల 6వ అధ్యాయంలో రొట్టె విరిచే విషయంలో యూదులను గ్రీసు దేశస్తుల స్త్రీలను చిన్నచూపు చూశారని అక్కడ రొట్టె ఇచ్చేటువంటి వాళ్ళ పద్ధతి మార్చాడు. అంటే ఇచ్చే వాళ్ళ బాధ్యత వేరే వాళ్ళకి అప్పగిచ్చాడు. అప్పగిస్తూ అక్కడ నుంచి ఏమైంది, 20వ అధ్యాయము 7వ వచనంలో ఆదివారం తీసుకొచ్చారు. అక్కడ ఆదివారం తీసుకొచ్చారు. పౌలు గారు అంటే ఇక్కడ 3 స్టెప్పులు మారాయి సార్. తర్వాత పౌలు గారు, అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు 26వ అధ్యాయంలో 2 వారాలు ఏమీ పుచ్చుకొనలేదు, 14 దినములు ఏమీ పుచ్చుకోలేదు అంటాడు. 34, 36 వచనాలు. మరి ఇక్కడ 2 వారాలు ఏం తీసుకోలేదు కదా పౌలు గారు, అలాగే పాపమా? మీరు చెప్పండి, మాట్లాడతా. మీరు చెప్పాడు ఇప్పుడు నేను చెప్తున్నది అదే. ఇప్పుడు పౌలు గారు ఇక్కడ 2 వారాలు ఏమీ పుచ్చుకోలేదు అని రాయబడింది సార్. ఒక్క నిమిషం వచ్చిన కూడా చెప్తాను సార్. అది నేను చెప్తున్న వచ్చిన కూడా చెప్తున్నా. పౌలు గారు ఎక్కడ 2 వారాలు తీసుకోలేదో కూడా చెప్తున్నాను సార్. చెప్తున్నారు సార్. 20 అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 33, 34 వచనం. 14 దినములు ఏమీ పుచ్చుకొనక అంటాడు. ఏమీ పుచ్చుకొనక అంటే 14 దినాలు అంటే మన లెక్కల ప్రకారం ఎంత, 2 వారాలు. 2 వారాలు ఏమీ తీసుకోలేదనే కదా అర్థం. ప్రభు వల్ల కూడా తీసుకోలేదు కదా, ఏమీ పుచ్చుకోలేదు అంటే. మరి ఇప్పుడు ఆయన దృష్టిలో అది పాపంగా పరిగణించబడిందా? దేవుడు దాన్ని ఏమైనా ఖండించాడా? ఇప్పుడు అలాగైతే ఇప్పుడు మీరు చెప్పే లెక్కలైతే పౌలు గారు కూడా తప్పు చేసినట్టే కదా. పౌలు గారు అంటే ఆయన పక్కన పెట్టాడు, పరిశుద్ధాత్మ చేత వ్రాయించబడింది కదా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి సార్. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు యోహాను పద్మాసు లంకలో ఉన్నప్పుడు కూడా ఆయన బల్ల తీసుకోలేదు. ఓకే అండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒకవేళ తను జైల్లో ఉంటే ఆయన అక్కడ బల్ల తీసుకోలేడు. ఓకే. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ఏం సమస్య? పౌలు భక్తుడు ఒకవేళ 14 రోజులు ఆయన ఒకవేళ రిమాండ్ లో ఉండి, జైల్లో ఉండి, లేదా ఆయన ఒక సమస్యలో ఉండి, లేదా అతను ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకోకపోవడం అనే విషయం వేరు. ఒకవేళ ఆయన తీసుకోకపోతే, కానీ అక్కడ ఏమీ తీసుకొనలేదు అంటే తినడానికి కడుపుకేం తినలేదు అని అర్థం. అంతే తప్ప ప్రభు బల్లకు ఆయన దూరం పెట్టాలని చెప్పడానికి అది ఆధారం కాదు సార్. ఒక చిన్న మాట. ఇప్పుడు ఏమీ పుచ్చుకొనలేదు అంటే అది శరీరానికి ఏం తీసుకోలేదని అర్థమా? శరీరానికి ఏం తీసుకోలేదని అర్థం. అది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, దానికి ఏమైనా సంబంధించిన లేఖనం ఏమైనా చెప్తారా సార్? ఆయన అనేక సార్లు జాగరణలతోనూ ఉపవాసములతోనూ ఆయన ఉండాల్సి వచ్చింది. అయ్యా చెప్పండి. నేను కాదనట్లేదయ్యా. ఆయన ఏమీ తీసుకొనలేదు అని అంటే తినలేదు, ఆ భోజనం చేయలేదు అని అర్థం. 14 రోజులు ఏం తినకుండా ఉన్నాడు ఆయన. అదే ఇప్పుడు ఏమంటారు సార్, అయ్యారు ఖాళీ కడుపుతో ఉన్నాడు ఆయన. అవునవును, ఉపవాసంతోనే ఉన్నాడు అనుకుందాం. ఓకే, కాదట్లేదు. నేను అలాగే అంట. మీరు అన్నట్టుగా మీ మాటను ఏకీభవిస్తా. ఆయన ఏమీ తినలేదు అంతే తప్ప దానిని మనము రొట్టె విరవలేదు అనే దానికి ఆధారం చేసుకోకూడదు దాన్ని. ఒక్క మాట. ఇప్పుడు ఏమీ పుచ్చుకోలేదంటే ప్రభు బల్ల ఎప్పుడు తీసుకున్నాడని అర్థం? ఆదివారం వచ్చినప్పుడు తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు? ఏమీ 14 రోజులు ఏమీ తీసుకోలేదంటే ఎక్కడ తీసుకున్నాడు? ఏముంది? వినండి, మీరు అదే చెప్తున్నాండి. ఒకవేళ ఆయన జైల్లో ఉండి ఒక్కడే ఉండి సంఘముతో ఆయన సహవాసం చేసే పరిస్థితి లేని పరిస్థితులు, ఆయన ఎదుర్కొన్న సమస్యలన్నీ వేరు. పౌలుకు ఆదివారం అనేది సంఘముతో ఉండే అవకాశం ఉండి ప్రభు వల్ల తీసుకోకుండా ఉన్నటువంటి ఆధారం ఏదైనా ఉంటే మీరు దాన్ని పట్టుకోవాలి. సంఘముతో ఇప్పుడు ముందు చెప్పిన 3 విషయాలు మీరు పట్టించుకోవాలి కదా. ఒకటి ఎడతెగకుండా ఉండండి, రెండవది ఇంటింట రొట్టె విరుచు వచ్చారు, మూడవది ఆదివారం చేశారు అనే పాయింట్. ఇంకా దానికంటే వీటిని గట్టిగా పట్టుకోవాలి కదా. అది ఓన్లీ ఆయన పస్తులు ఉన్నటువంటి విషయం లేదా ఉపవాసం ఉన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రభు బల్ల అనేది కడుపు నింపుకోవడానికి కాదు కదండి. అయ్యా నేను ఆ విషయం, పౌలు గారి విషయం నేను పట్టించుకోవడం లేదు. అంటే దాన్ని పట్టుకొని నేను వద్దనట్లేదు.
అయితే మీరు అడిగారు గనక ఆయన అంటున్నాను అంతే. పస్తులున్న మీరు ఉపవాసం ఉన్న విషయాన్ని గురించి మనం మాట్లాడదు. 14 రోజులు ఏమీ తినలేదు అంటే ఆయనకి ఏమి దొరకలేదు అని అర్థం తప్ప స- అదే కడుపులోకి అయితే ఏం పోలేదు. ఏం పోలేదు అంతే తప్ప. రైట్, ఓకే ఓకే. ఆ, ఒక విషయం సార్, చిన్న విషయం. ఆ. ఇప్పుడు నేను ఈ పౌలు గారు పరిస్థితులను బట్టి ఆయన తిరిగిపోయిండొచ్చు, నేను కాదనట్లేదు. దాన్ని ఆ విషయాన్ని పట్టుకొని ఇప్పుడు మనం కొంతమంది ఎప్పుడైనా పాస్టర్లు కూడా ఒక మాట అండి, పాస్టర్లు అయ్యా. కూడా కొన్నిసార్లు ఆ. ఒకవేళ వాళ్ళు జైళ్ళల్లో ఉండొచ్చు, అక్కడ దొరకదు ప్రభు వల్ల. ఆ, లేదు దొరకదు, కొందరు నిజమే, సర్జరీ నిజమే. ఆపరేషన్లు అయ్యి హాస్పిటల్స్ లో ఉండొచ్చు. అవునండి, అప్పుడు నిజమే. తినే పరిస్థితి ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్, ఎగ్జామ్షన్స్ ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్స్ అనేది నువ్వు నిర్ణయిస్తావా సార్, బైబిల్ నిర్ణయిస్తుందా? బైబిల్లోనే చెప్తున్నానండి. పద్మాసులంకలో ఉన్న యోహాను ప్రభు వల్ల తీసుకోలేదనే విషయం చెప్పాను మీకు నేను. అట్లా ఇప్పుడు అది పౌలు తప్పు కదా, భక్తుడు అది కూడా వినండి. అది తప్పుగా ఇప్పుడు బల్ల ఖచ్చితంగా ఆదివారం తీసుకోవాలని ఆజ్ఞగా అయితే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది కదా అది. కాదు, ఆజ్ఞానం అవకాశం లేనప్పుడు చేయకపోవడం వేరు, అవకాశం ఉండి చేయకపోవడం వేరండి. అవకాశం ఉండి చేయకపోవడం వేరు, అవకాశం లేకపోతే చేయకపోవడం వేరు. రైట్, అవకాశం లేకపోతే చేయకపోవచ్చా? అవకాశం లేనప్పుడు చేయకపోతే దేవుడు దాన్ని క్షమిస్తాడు. మరి దాన్ని ఎందుకు మీరు దాన్ని చెప్పడం లేదు? అవకాశం లేకుండా ఎవరున్నారు ఇప్పుడు? చాలా మంది ఉన్నారు. ఎట్లా ఎందుకు అవకాశం లేదు? చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు ఎట్లా అవకాశం లేదు చెప్పండి. చెప్తాను వినండి సార్, చెప్తాను చిన్నగా చెప్తాను వినండి సార్. ఇప్పుడు పరిస్థితులు చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మీరు కొన్ని సంఘాలు తీసుకోండి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నా, అంటే నేను ఆ సంఘాల్లో కాపరి కాదు, అంతకన్నా కాదు, కానీ నేను చెప్తున్నా. ఉదాహరణ, ఓసన్న గారు ఉన్నారు, దైవజనులు, వారి యొక్క మినిస్ట్రీలో ఒక్కొక్క ఆదివారం దాదాపు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. అది తప్పు. ఫస్ట్ వేల మంది కూడుకోవడమే తప్పు. తప్పని మీరు ఎట్లా అంటారు సార్? బైబిల్ చెప్తుంది కాబట్టి అండి. తప్పని మీరు ఎట్లా అంటారు సార్? లేఖనం చెప్తుంది కాబట్టి అండి. చెప్పండి సార్, 1000 మంది కూడుకోవద్దని ఎక్కడి నుంచి చెప్పండి సార్? మీరు ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. ఇప్పుడు 1000 మంది కూడుకుంటున్నారు, ఆ కూడుకోవడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు 1000 మందికి ఒకసారి ప్రభు బలం ఇవ్వటానికి అనుకూలం కాదు. ఒక మాట, ఇప్పుడు వాళ్ళు అసలు ప్రభు బలం మొత్తానికి ఇవ్వడం లేదా? లేదే, నెలకి ఇస్తున్నారే. మరి నెలకోసారి వీలు కాదు అంటున్నారు, మరి నెలకోసారి ఎందుకు ఇస్తున్నారు? లేదు వీలు కాదని చెప్పలేదు నేను. ప్రతి ఆదివారం ఇవ్వటానికి కాలేదు. ఎందుకు? ఇప్పుడు నెలకు ఒకసారి ఇవ్వడానికి అయ్యింది, ప్రతి వారం ఇవ్వడానికి ఎందుకు కావట్లేదు? ఎందుకంటే బైబిల్లో ప్రతి ఆదివారం ఇవ్వాలని ఆజ్ఞ లేదు, లేదు. ఒక మాట, బైబిల్లో ప్రతి ఆదివారం ఇవ్వండి అని ఆజ్ఞ ఏమని చెప్పారు? ఆదివారం అనేది ఉన్నది అని చెప్తున్నా సార్. ఇది ఆజ్ఞనా? ఇప్పుడు ఒక మాట, ఆదివారం ఎందుకంటే చర్చికి వెళ్తున్నారు సార్, ఇది ఆజ్ఞనా? ఆజ్ఞ ఎక్కడుంది ఆజ్ఞ? ఎవరు చెప్పారు ఆజ్ఞది? దేవుడు చెప్పిండి, అపోస్తలులు చేసి ఉన్నది మనకు ఆజ్ఞ అవుతుంది. అది ఆజ్ఞ కాదు, యేసు ప్రభు చెప్పాడా? అదేండి, అపోస్తలులు యేసు ప్రభు చెప్పండి చేసిరా? ఒక మాట, యేసు ప్రభు యావారం ఇచ్చారండి. సరే, ఒక మాట ఆగండి. ఒక విషయం అండి, మీరు ప్రభురాత్రి భోజన రహస్యం బుక్ చదవండి, అందులో క్లియర్ గా చెప్పారు. రంజిత్ ఓఫీర్ గారు, మీరు రంజిత్ ఓఫీర్ గారు అంటే గౌరవం అన్నారు కదా, గౌరవం అన్నారు కాబట్టి మీరు ప్రభురాత్రి భోజన రహస్యం బుక్ చదివారా? సార్ ఒక మాట, మీరు ప్రభురాత్రి భోజన రహస్యం బుక్ చదివారా? మేము చదవలేదండి. అది మరి గౌరవం, ఓఫీర్ గారు అంటే మాకు చాలా గౌరవం అన్నారు. ఆయన రాసిన గ్రంథం పుస్తకం చదివితేనే గౌరవం అండి. విషయం గురించి అయితే చదవాలి కదా. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏమో చెప్తున్నాడో చదవాలి కదా అండి. మళ్ళీ నన్ను మీరు ఓఫీర్ గారిని మీరు మేమంటే చాలా గౌరవం, మీరు మాట్లాడితే గౌరవం పోతుంది. నేను వాస్తవమే, నిజంగా చెప్తున్నా. నిజం కాదు, అది అసత్యం. కానీ ఇంకో విషయం ఇక్కడేనండి, వేల మంది కూడుకునేటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఒక రొట్టె విరిస్తే ఎంత మందికి అయితే వస్తుందో అంత మంది మాత్రమే కూడుకోవాలి ఒక సంఘంలో, అంతే తప్ప లక్షల మంది, వేల మంది కూడుకోవడం వాక్య ప్రకారం కాదది. ఆనాడు ఇంటింట ఆరాధనలు చేసినప్పుడు అపోస్తలులు ఒక రొట్టె విరిస్తే ఎంతమందికి అయితే పంచగలమో అంతమందే కూడుకున్నారు, అంతమందే కూడుకోవాలి. 1000 మందిని కూడుకొని 1000 ఎకరాలలో లేదా 1000 మందికి సరిపడే మందిరాలు కట్టమని బైబిల్లో ఎక్కడ లేదు. సంఘంలో ఒకసారి 3000 మంది చేర్చబడ్డారు సార్. 3000 మంది రెగ్యులర్ గా బల్ల విరవాల వాళ్ళకు బల్ల ఇచ్చినప్పుడు రెగ్యులర్ గా వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరు సార్ ఇప్పుడు తమరు అట్లా చెప్పకూడదు, చెప్పాలి. లేఖనం మాట్లాడుతున్నా నేను, మీరు లేఖనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, నన్ను చెప్పొద్దు అంటారు ఏంటి? అయ్యగారు, నేను కూడా చెప్తున్నా లేఖనమేనయ్యా. నేను అడిగిన దానికి సమాధానం లేదు మీ దగ్గర. ఏం లేదు, చెప్పు. ఏం చెప్పలేదు? ఇప్పుడు ఆదివారం వచ్చినప్పుడు అలా చేస్తే మీకు ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఆదివారం ఒక మాట అండి, ఇప్పుడు నెలకోసారి బళ్ళు ఇచ్చుకుంటా ఎవ్రీ సండే చర్చికి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించడం ఎట్లా? నువ్వు ఎట్లా దేవుడు ప్రభు శరీరంలో పాలు పొందుతూనే ఆరాధించాలి తప్ప ఉత్తగా పోయి ఆడికి పాటలు పాడొస్తే పాటలు దేవుడు లెక్క చేయడు.
లేదే ఒక మాట సార్, చిన్న మాట. ఇప్పుడు ప్రభు బలలో చేయి వేస్తేనే దేవుని ఆరాధించినట్ల అంతే. ఎక్కడ చెప్పారు? ఎక్కడ బైబిల్లో చెప్పాడు. అయ్యా నన్ను ఇప్పుడు జ్ఞాపకం అయ్యో చేసుకుంటే దీన్ని చేయడన్నాడు. దేవుణ్ణి ఏ- జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏమని ఊరికనే వెళ్ళి జ్ఞాపకం చేసుకోవాలి? ఏసయ్య 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 అంటే జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు. ఆ, అది నువ్వు మిగతా దినాల్లో చేయాల్సినటువంటి ఆరాధన తప్ప ఆదివారం అనేది వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకంగా ప్రభువు ఈ యొక్క, విషయంలో వినండి, ప్రభువు అయ్యా యొక్క పుట్టుకను మరణమును పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీర రక్తంలో పాలు పొందటమే దేవుని చిత్తం. దీనిని సైతాన్ గాడు డ్యామేజ్ చేశాడు. కొంతమందికి లేఖనాలు అర్థం కాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చిందే ఆయన శరీరమును రక్తంను ఇచ్చిపోవడానికి వచ్చాడు ఆయన. అవునయ్యా, నేను కాదనట్లేదు. కాబట్టి ఆదివారం అనేది ఇక్కడ వచ్చినప్పుడల్లా చేయండి, ఇది తప్పు. అయిపోయాయి కదా. ఒక తప్పు ఆదివారం, అది. నెలలో ఒక ఆదివారం చేసి మిగతా ఆదివారాలు చేయకపోవడం ఇది సైతాను కుట్ర. ఇక్కడ మీరు అనుకుంటున్నారు, మీరు భ్రమపడుతున్నారు అయ్య గారు. భ్రమ కాదు, నేను లేఖనం మాట్లాడుతున్నా. నేను అదే లేఖనం చెప్తున్నా. ప్రతి ఆదివారం అని లేదు కదయ్యా. ఆదివారం ఉంది కదా. ఏ ఆదివారం? ఏ- ఏ ఆదివారం? ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు. ఎక్కడుంది అది? అరే 27వ అపొస్తలుల కార్యం ఉంది కదా. అయ్యా అయ్యా, మీరు చూడండి అయ్య గారు. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఏ ఆదివారం చెప్పండి. నేను అదే అంటున్నా. ఇప్పుడు పలానా ఆదివారం అని ఆయన ఆజ్ఞగా ఇవ్వలేదు. మరి లేనప్పుడు నెలకొక ఆదివారం అని లేదు కదా. ఆదివారం అక్కడ ఆదివారం అనేది ఉంది కాబట్టి ఆదివారం వచ్చినప్పుడు చెయ్యండి, చేయాలి, చేస్తున్నాము. మీరు నెలకొకసారి ఆదివారం అని ఎందుకు సొంతంగా రాసుకున్నారు? అయ్యా అయ్యా, యేసు ప్రభు వారు ఏ దినము శిష్యులకు రొట్టెలు వేసి ఇచ్చాడయ్యా? అందుకే మీకు మూల సూత్రాలు తెలియవు అని చెప్తున్నా. యేసు ప్రభు చెప్పి ఉండి అపోస్తలుడు చేసింది మనకు మాదిరి, మనకు ఆజ్ఞ అవుతుందని ముందు నుంచి చెప్పాను. మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. లేదు, మీరు ప్రభురాత్రి భోజన రహస్యం చదవండి. ఓఫీర్ గారు అంటే మీకు గౌరవం కాబట్టి అందులో ఆయన కూలంకషంగా అన్ని వివరాలు అందులో చెప్పాడు. చదివిన తర్వాత మీరు ఏ ఒపీనియన్కి వస్తున్నారో రండి, తర్వాత దేవుడు చూసుకుంటాడు. మరి ఇంకొకటి సార్, మీరు ఈ విషయంలో అంటే చాలా విషయాలు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఇది కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నా కానీ మీరు వేరే అభిప్రాయంలో ఉండడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. లేదు అట్లేం లేదు. మేము కట్టెలు తీసుకుంటున్నాం, మాకు ప్రాబ్లం ఏం లేదు. తీసుకోండి కదా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఇచ్చిపోయింది ఏంటండి? ఏమి ఇచ్చాడండి? మనుషులందరికీ రక్షణ దేని ద్వారా వస్తుంది? పాప క్షమాపణ ద్వారా. ఆ పాప క్షమాపణ దేని ద్వారా కలుగుతుంది? రక్తము ద్వారా. ఆ రక్తమును త్రాగాలి, ప్రభు శరీరమును తినాలి. ఇది ఆదివారం అపోస్తలులు చేశారు. ఇది ఏ ఆదివారం వచ్చినా ఆదివారం ఎడతేయకుండా చేశారు. వినండి, నా మాట అయిపోయినాక మాట్లాడండి. మధ్యలో ఎందుకు దూరుతారు? మాట అయిపోయినాక మాట్లాడండి. దీనిని డ్యామేజ్ చేయడం అనేది సైతాన్ గాడు పెట్టుకున్న కంకణం కట్టుకున్నాడు. వాడు సైతాన్ గాడు డ్యామేజ్ చేయడానికే ఉన్నాడు. యేసు ప్రభు పుట్టకుండా చేయాలి, చంపేయాలి, శిలువ మరణం ద్వారా ఆయన ఈ లోకంలో లేకుండా చేయాలి. ఆయన శరీరక్తంలో ఒకవేళ అది వానికి కుదరలేదు, ఆయన యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, దాన్ని ఆపలేకపోయాడు వాడు. కాబట్టి ఆయన నియమించినటువంటి ఆయన శరీర రక్తాల పట్ల అగౌరవం ఉండాలి క్రైస్తవులకు అనేది వాడు చేసిన పెద్ద కుట్ర. ఎట్లా అంటే ఆదివారం అనేది అపోస్తలులు చేశారు. ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు చేశారు, ఇంట కూడుకున్నారు. అప్పుడు మందిరాలు లేవు కాబట్టి. అయితే ఇప్పుడు సైతాన్ గారు ఏం చేసిందంటే బోధకులనే వాడుకొని పెద్ద పెద్ద సేవకులను, వేల మంది లక్షల మంది ఉన్నారు కనుక మేము ఎవ్రీ సండే ఇయ్యలేము అని కొత్త రూల్ పెట్టుకుంటున్నారు. ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలి, అది దట్స్ ఆల్, అది రూల్, అది అంతే తప్ప అప్పుడు లేదు కదా ఇప్పుడు లేదు కానీ వాళ్ళకి వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నెలకు ఒకసారి వచ్చే ఆదివారం ఫలానా ఆదివారం అని ఎవరు పెట్టిరు రూలు? దేవుడు పెట్టలేదే, అపోస్తలుడు పెట్టలేదే. వాళ్ళకి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. అది తీసుకున్న డిసిషన్ తప్పది, లేఖనానికి విరుద్ధం అవుతుంది ఎప్పటికైనా. రేపు దేవుడు న్యాయపీఠం దగ్గర అడుగుతాడు, ఆదివారం వచ్చినప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళినావు కదా బాబు, నా శరీర రక్తంలో నువ్వు పాలు పొందకుండా మందిరానికి ఎందుకు వెళ్ళినావు నువ్వు అంటాడు దేవుడు రేపు. కాబట్టి ఆదివారం అనేది వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రభు శరీర రక్తంలో పాలు పొందాలి. పాలు పొందితేనే అది మందిరంలోనికి వెళ్ళినట్టుగా లెక్కకు వస్తుంది. అంతే తప్ప ఊరికనే నేను వెళ్ళొచ్చిన, ఇప్పుడు బాప్తిజం తీసుకొని వ్యక్తి చర్చికి వస్తే ఎలాంటి ప్రయోజనం లేదు అతనికి. బాప్తిజం పొందాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా తన జీవితంలో. బాప్తిజం పొంది వస్తేనే తనకి ఏమైనా రక్షణ కలుగుతుంది, ఆశీర్వాదం ఉంటుంది. అట్లనే మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు బాప్తిజం పొందిన వారు ఆదివారమున ప్రభు బలలో పాలు పొందాలి. ఎందుకంటే పునరుత్థాన దినము మనం ఆరాధించడానికి వచ్చినాం గనక యేసు ప్రభువుల వారి పుట్టుకను, మరణమును, పునరుత్థానమును వీటిని జ్ఞాపకము చేసుకోవడానికి మనం ఆ రోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం గనక అది ఊరికనే నోటితో ఆరాధించడం కాదు, ఆయన శరీరమును రక్తమును తిని త్రాగి ఆయనను జ్ఞాపకము చేసుకొని చేయాలి. అది సంపూర్ణమైనటువంటి ఆరాధన అవుతుంది. అప్పుడే పాత నిబంధనలు, లేఖనాలు కూడా నెరవేర్చబడతాయి. సరే అండి, అంటే చాలా చక్కగా చెప్పినారు సార్. మంచిది. నేను ప్రతి ఆదివారం తీసుకోవద్దు అనేది నా ఉద్దేశం కాదు.
మరి తీసుకోండి, అయిపోయాయి కదా. కాదు, కానీ ఆ వాళ్ళను కూడా ఇప్పుడు మీరు వాళ్ళు ఏమన్నారంటే లేఖనానికి విరుద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. రేపు న్యాయపీఠం దగ్గర వాళ్ళు గద్దెప్పుడు ఎందుకుంటారు, సిగ్గుపడతారు వాళ్ళు. ఇప్పుడు ఇది సైతాన్ యొక్క కుట్ర పెద్ద పాస్టర్లు వాడుకుంటుంది అని అంటున్నారు. చూసారు సార్, అది చాలా తప్పు అంటున్నాను. 1000% అని చెప్తున్నా సార్. ఒక మాట, ఎందుకంటే ఒక చిన్న మాట సార్, అంటే నీకు చెప్పేదంతా ఇది కాదు కానీ ఇది విషయం ఏమంటే ఇప్పుడు వారు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. మనము బాప్తిసం తీసుకోవాలి, ప్రభు బలలో చేవేయాలి. ఎందుకంటే నా శరీరము నా రక్తం తినేవాడు నాకు తిననివాడు అన్నాడు. ఖచ్చితంగా చేయాలి సార్, ఇది ఆజ్ఞ, కంపల్సరీ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. 100%, 1000 నువ్వు అన్నట్టు 100% చేయాల్సిందే. కానీ 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 దినం మాత్రం మెన్షన్ చేయలేదు కదా. ఆదివారం అనేది ఉంది కదా సార్. ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఒక మాట అండి, అపోస్తలుడు వినండి, ఆజ్ఞది యేసయ్య చెప్పి ఉండి అపోస్తలుడు చేసింది మనకు మాదిరి, మనకు ఆజ్ఞ అని చెప్పాను ఫస్టే. అవును అని మీరు కూడా అన్నారు. అయితే ఏ విషయంలో అంటే ముఖ్యంగా ప్రభు శరీరక్తంలో తిని త్రాగే విషయంలోనే మనకు వాళ్ళు మాదిరి. ఆదివారం రొట్టె విరుచుటకు వారు కూడుకున్నప్పుడు మనం కూడా ఆదివారం అనేది ఎప్పుడో సపోర్ట్ చేయాలంటున్నాను నేను. అది తప్పని ఎవరు నిరూపించలేరు. అది వాళ్ళు పెట్టుకున్న కల్పిత కథ, అది వాళ్ళు చేసుకున్న మోసం, వాళ్ళకి వాళ్ళే సైతాన్ గాడు వాళ్ళని ప్రేరేపించి చేసుకున్నాడు. ఇప్పుడు 1000 మంది కూడుకుంటున్నారు కాబట్టి చేయలేకపోతున్నారంటే అది తప్పు. వాళ్ళకి వాళ్ళే కాంట్రడిక్షన్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నెలకొకసారి చేస్తున్నారు కదా వాళ్ళే. మళ్ళీ మాకు కుదరదని ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రభు వాళ్ళ కంటే ముఖ్యమైన కార్యక్రమం ఏమి కాదు అక్కడ. ప్రభు వాళ్ళలో పాలు పొందడమే ముఖ్యమైన విషయం తప్ప. చాలా మంచి మాట, నేను కాదనట్లేదు సార్. అవును, మాకు కుదరట్లేదనే మాట తప్పు కదా. నువ్వు దేవుని కార్యానికి కుదరకుండా నీ సొల్లు వినడం ఎవరికి కావాలి? ఇప్పుడు గంటలు ప్రసంగాలు చేయడానికి, గంటలు ఆరాధన చేయడానికి టైం ఉంది, ప్రభు వాళ్ళలో పాల్పొందడానికి టైం లేదు. నాకు కుదరదు అనేది సైతాన్ గాడు చొప్పించిన కుట్ర అని చెప్తున్నా. అది కాదు. ఇప్పుడు ఆమోస్ గ్రంథంలో అంటాడు, అరే బాబు మీ ఆరాధన ఎవరికి కావాలరా, మీరు న్యాయము సత్యం ముందు జరిగించండి అన్నాడు. లేఖనాలకు ముందు న్యాయం చేయడం నేర్చుకోవాలి దైవజనులు అనేటోళ్ళు. దేవునికి ఆరాధన కాదు కావాల్సింది, వీళ్ళ ఆరాధన అవసరం లేదు. లేఖనాల ప్రకారంగా ఉండి అప్పుడు ఆరాధిస్తే దేవుడు మెచ్చుకుంటాడు తప్ప లేఖనాలను వీళ్ళు తొక్కేస్తూ లేఖనాలకు వ్యతిరేకంగా ఉండి నేను దేవుడిని మస్తు ఆరాధించిన అని పాటలు పాడితే దేవుడు మెచ్చుకోడు. ఈ విషయంలో మాత్రం చాలా మీది మాత్రం కరెక్ట్ కాదు చూసారు. ఎందుకంటే ఇప్పుడు ఇదే చెప్తున్నాను నేను, పదే నీకు చెప్పను కానీ ఇప్పుడు మనము ప్రతి ఆదివారం అనేది ఆజ్ఞ కాదు. చెప్తున్నా నేను, మీరు ఎట్లా చెప్తారండి? యేసయ్య ఎక్కడ చెప్పాడు? యేసయ్య చెప్పిందే కదా అపోస్తలుడు చేయాల్సింది. అపోస్తలుడు ఇప్పుడు ఆదివారం రొట్టె విరిచింది యేసయ్య చెప్పకుండానే చేసిరా? ఒక నిమిషం సార్, యేసయ్య ఎప్పుడు చేశాడు? వినండి, ఆదివారం వాళ్ళు చేసింది యేసయ్య చెప్పకుండానే చేశారా? అదే అడుగుతున్నాను నేను. ఇప్పుడు యేసయ్య ఎక్కడ చెప్పాడు అంటున్నాను. ఆదివారం చెప్పకుండా అపోస్తలుడు చేస్తారా? మరి అదే కదా సార్, ఎక్కడ చెప్పింది ఎక్కడ చెప్పాడు సార్ అని అడుగుతున్నాను కదా సార్. అర్థమైతలేదయ్యా మీకు? అపోస్తలుడు చేశాడంటే ఆయనకు చెప్పాడా చెప్పలేదా అని అంటున్నా నేను. అదే చెప్పలేదా? మనకు మాదిరి అని చెప్పాను. అందుకే అపోస్తలుడు యొక్క ప్రవర్తన మనకు మాదిరి సార్. చెప్పి ఉంటే వచ్చిన చూపించండి సార్. అపోస్తలుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు ఇటు గుడ్డిగా నమ్మకంటే పోదామా? పౌలు గారు కొన్ని విషయాల్లో నా సొంత అట్లా కాదు. ఇప్పుడు నెలకొకసారి అనే మాట బైబుల్లో లేదు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ఉత్తగా వస్తారు. ఒక నెలలో ఒక వారం మాత్రమే ప్రభు బలలో పాలు పొందుతానేమో అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఆదివారం ఎప్పుడొస్తే అప్పుడు ప్రభు బలలో పాలు పొందడానికే వెళ్ళాలి. ఆదివారం రొట్టె విషయానికి మేము కూడుకున్నాం, మీరు కూడా అట్లనే కూడుకోండి అని పౌలు చెప్తున్నాడు. అదే విషయం ఎడతేయకుండా చేయండి అని చెప్తుంటే ఇదేమో మీకు అపార్థంగా కనబడుతుందా? మరి ఎడతెగ కంటే వారానికి ఒకసారి అవుతుందా సార్? ఎడతెగ కంటే ఆదివారం వచ్చినప్పుడల్లా అని అర్థం. మరి ఇప్పుడు సొంత మాట కాదు సార్, ఇది సొంత మాట కాదు. ఎడతెగ కంటే ఆదివారం వచ్చినప్పుడల్లా మీరు కలుపుతున్నారు కదా ఈ మాట. అవును, ఆదివారం లేఖనాలు కలుపుకొని చదవాలి కదా. మరి దేవుని యొక్క వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది మనకు. ఆదివారం అనేది వచ్చినప్పుడు ప్రభు బలలో పాలు పొందాలి, అది ఎడతెగకుండా చేయాలి. అది సరైనటువంటి వ్యాఖ్యానం. అయ్యగారు సరే అయ్యగారు, మీ ఇష్టం. కాకపోతే ఇది మాత్రం ఇది వాక్యం ఏదైతే మీరు విశ్లేషించారో అదైతే కరెక్ట్ కాదు అయ్యగారు. కరెక్ట్ కాదంటున్నా. ఎందుకు కరెక్ట్ కాదంటున్నాను అంటే ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు మీరు ఏమన్నారు? ఆదివారము రొట్టె విరిచాడని పౌలు గారు చెప్పారు. ఓకేనా? మీరు ఒప్పుకుంటారా లేదా? నేను కంపల్సరీ నేను అందులో నేను కాదు అనట్లేదయ్యా. నేను అదే ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటి? ఒకటి వినండి. ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు చేయడానికి ఇబ్బంది ఏంటి? ఇది ఆజ్ఞ కాదు. మరి ఏంటిది మరి అది? ఒకటి వినండి సార్. అంటే ఇప్పుడు నెలకు ఒకసారి చేసేది ఆజ్ఞనా? నేను దాన్ని ఆజ్ఞ అనలేదే. మరి ఏంటిది, ఎందుకు చేస్తున్నారు ఆజ్ఞ గాంధీ? ఒకసారి వినండి సార్, నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఎడతెగక చేయమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ప్రతిదినము అన్నాడు, తర్వాత వారం.
అంటే ఎడతెగ కంటే మన ఆ ఎడతెగక నుంచి ప్రతిదినంకి వచ్చాడు, ప్రతిదినం నుంచి వారానికి ఒకసారి పోయాడు. అంటే మార్చచ్చు, ఇట్లా మార్చే అవకాశాలు ప్రతిదినం ఉన్నాయా? అనేది అక్కడ అట్లా కాదండి. ప్రతిదినం వాళ్ళు ఆరాధించడం ఆనవాయితీ, అది చెయ్యాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మేము చేస్తాము. మేము కూడా ప్రతిదినం ఆరాధిస్తాం. మరి ప్రతిదినం ప్రార్థించాలి, అది తప్పు కాదు. ప్రతిదినం మరి ఎక్కడ ఎక్కడ ఆరాధించారు వాళ్ళు? దేవాలయంలో తప్పక రొట్టె ఎక్కడ కూడుకున్నారండి. విరిచారు? ఇంటింట రొట్టె విరిచారని అంటే ఉంది. దేవాలయంలో ప్రతిదినం ఆరాధించి ఇంటికి వచ్చి రొట్టె విరుచుకుంటున్నారా ప్రతిదినం? అయితే మనం ఈ రోజు దేవాలయాల్లో రొట్టె విరుగుల గారు మీకు అర్థమైతలేదండి. ప్రతిదినము దేవాలయంలో ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు, బోధించారు. ఆదివారం అని వచ్చినప్పుడు ఇళ్లలో కూడుకొని ప్రభు వల్ల విరిచారు. మనం ఈ రోజు ఎక్కడ ఇరవాలయా రొట్టె? ఇప్పుడు నువ్వు మందిరంలోనే ఇడు, ఇంటికానే ఇడు. ఇల్లు కూడా దేవుని మందిరమే, మందిరం కూడా దేవుని ఇల్లే. సరేలేండి అయ్యగారు. అప్పుడు వాళ్ళకి అవకాశం లేదు, అప్పుడు వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి అలా చేశారు అంతే తప్ప. ఇప్పుడు కూడా మరి అందరం మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తాం, బోధిస్తాం, కానీ ఇంటింటా రొట్టె విరుస్తామని ఇళ్లలో కూడుకుంటారేమి? అక్కడ వాళ్ళకు అవకాశం లేక అలా చేశారు. ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి విషయం ఏంటిదంటే, రొట్టె విరవడము అనే కార్యక్రమము ఆదివారం మేము చేశాము, మాకు కుదరక మేము ఇళ్లలో చేశాము. మీరు మందిరాలు కట్టుకొని ఆ విరిచే అవకాశం ఉంటే దీన్ని చేయకుండా నెలకొకసారి విరుచుకుంటూ, 6 నెలలకు ఒకసారి విరుచుకుంటూ, సంవత్సరానికి ఒకసారి విరుచుకుంటూ, లేదా శుక్రవారము శనివారము ప్రతిదినము విరుచుకుంటూ దానిని లేఖనం అర్థం కాక అపార్థం చేసుకొని దేవుని శిక్షకు గురైపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి రొట్టె ఎందుకు ఇరవలేదు అక్కడ? అక్కడ అవకాశం లేదు వాళ్ళకు, అక్కడ విరవనివ్వరు. సువార్త ప్రకటిస్తేనే అక్కడ కొట్టేటోళ్ళు, రొట్టె విరిచడానికి వాళ్ళకి అక్కడ అవకాశం లేదు. దేవాలయంలోకి వెళ్ళారు కదా, ఆరాధిస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారు కానీ అక్కడ విరవడానికి అవకాశం లేదండి. అక్కడ యేసు అనే మాటనే వాళ్ళు వినడానికి ఇష్టపడని ప్రజలు కదా అక్కడ. వాళ్ళకు లేఖనాల ప్రకారం సువార్త ప్రకటించడానికి బోధించడానికి వెళ్ళారు దేవాలయాలలోనికి. మీరు చూడండి. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఇంటింట రొట్టె విరిచారనే మాట ఎందుకు వస్తుంది? ఇంటింటా అన్నాడు అంటే ఒక్కొక్కరి ఇంట ఆదివారం ఇది విషయం వినండి. ఆదివారం అనేది వచ్చినప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో కూడుకొని ప్రభు వల్ల విరిచారు. ప్రతిదినమేమో దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేశారు, బోధలు చేశారు. ఇది సరైనటువంటి లేఖన సారాంశము. అంతే తప్ప నెలకొకసారి బల్ల విరుస్తాం, మాకు కుదురుతలేదు కాబట్టి ప్రతి ఆదివారం మేము కానుకలు తీసుకుంటాం, దశంభాగాలు తీసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడతాం, కానీ ప్రభు వల్ల ఒకటి చేయం అనేది సైతాను కుట్ర. ఇది బోధకులను డైవర్ట్ చేసిండు సైతాన్ అని చెప్తున్నా. సరే, కానీ అది మీరు అనుకుంటున్నారు. మేము కాదండి బాబు, మళ్ళీ మీరు అంటాడు లేఖనంలో ఉన్నది నేను మాట్లాడుతుంటే ఇంత క్లియర్ గా మీకు అర్థం కాకుండా సైతాన్ గాడు మీకు మబ్బు తీసుకొచ్చిండు, మీకు కనబడకుండా లేఖన సత్యము. మళ్ళీ నా అభిప్రాయం కాదు, నేను లేఖనాలు మాట్లాడుతున్నా కదా. మీరు 2:46 అపార్థం చేసుకున్నారు. దేవాలయంలో ప్రతిదినం కూడుకొని అదే రోజు రొట్టె విరిచారు ఇండ్లు ఇలా అంటున్నారు. అంటే ఇక వేరే పనులు ఏం చేయలేదా వాళ్ళు? అయ్యగారు వద్దులేండి, మీరు ఎక్కువ సీరియస్ కావద్దండి. సీరియస్ కాదండి బాబు, సీరియస్ విషయము మాట్లాడుతున్నా నేను. కానీ పరిపక్వతమైనది కాదు. ఇప్పుడు మీరు మాట్లాడే పరిపక్వమా? నేను అడగట్లేదు, మీరు మాట్లాడే పరిపక్వం అంటున్నా. నిజమే చెప్తున్నాను నేను. మీరు ఎట్లా పరిపక్వం? నెలకొకసారి తీసుకోమని ఎక్కడుంది బైబిల్లో? ఇది సైతాన్ మాట కదా సార్. నేను నెలకొకసారి తీసుకోమని చెప్తున్నా ఇప్పుడు నీకు. మీరు చెప్పారు కదా నెలకొకసారి తీసుకుంటారు, వాళ్ళు చేసేది రైట్ అంటున్నావు కదా. నేను రైట్ అనట్లేదు, ఇలా రాంగ్ అయితే ఏది రైట్ చెప్పాలి కదా. వినండి సార్ ఒకసారి. ఆవేశపడుతున్నారు పెద్దలు, ఇప్పుడు మీరు ఆవేశపడద్దండి. నేను మాట్లాడుతున్నా విషయం మాట్లాడుతున్నా నేను. అయ్యా చూడండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్, ఆదివారం విషయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సార్, ఇప్పుడు వాళ్ళు అలా ఖచ్చితంగా ఆదివారమే తీసుకోవడం అనేది ఆజ్ఞ కాదు కదా. అందువల్ల ఇది ప్రభు వల్ల విరవటం అనేది తీసుకోవడం అనేది ఆజ్ఞ. ఇప్పుడు లేఖనాలలో ఉన్న మూల సూత్రాలే తెలియవండి ఇలా మాట్లాడే వాళ్ళకు. మూల సూత్రం ఏంటిదంటే యేసు ప్రభు చెప్పి ఉండి అపోస్తలుడు చేసి ఉన్నది మనకు మాదిరి అని మొదటి నుంచి చెప్పిన నేను ఇప్పుడు 4 సార్లు. నేను అదే అడిగాను ఇందాక కూడా. యేసు ప్రభు ఎక్కడ చెప్పాడు ఆదివారం? యేసు ప్రభు చెప్పకుండా అపోస్తలుడు చేశారంటేనే యేసు ప్రభు చెప్పిందే వాళ్ళు చేస్తారు. అది చాలా పొరపాటు సార్ అంటున్నా. అది పొరపాటు అంటే ఇక నీతో మాట్లాడే అవసరం లేదు నాకు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనిషిని ఊహను బట్టి కలగలేదు, అది ఆత్మ ఆవేశం వలన కలిగింది అనే మాటని మీరు నమ్మడం లేదు సార్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు భక్తుడు పిల్లల ఆట కొరకు చేశాడా? ఆదివారం అనే మాట ఉత్తగానే మాట్లాడాడు అక్కడ. పౌలు గారు ఏమంటారంటే, పౌలు గారు చెప్పిన విషయాల్లో అన్ని ఆత్మ ద్వారా చెప్పినవి కాదు, కొన్ని విషయాలు తన సొంత అభిప్రాయం చెప్పాడు. సొంత అభిప్రాయం కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి, ఎందుకంటే అది ఆత్మావేశం చేత చెప్పిండు కాబట్టి.
మరి ఇవే నేను అంటాను సార్. ఇదే సొంత కాదు, విషయాలు అపోస్తలుడైన పౌలు మనకు మాదిరి. ఆయనను ఇప్పుడు కాదనుకొని ఏది చేసినా వాళ్ళు రేపు న్యాయపీఠం దగ్గర సిగ్గుపడాల్సి వస్తది, ఏ దైవజనుడైనా. సార్ ఇప్పుడు పౌలు ఆయన గారు సొంత అభిప్రాయం అయినా అది దేవుడు దాన్ని ఆమోదించాడు. దేవుడు ఆయన ఆమోదించకుండా లేఖనంలోకి ఎందుకు వచ్చింది అది? సార్ మీరు చెప్పండి. ఆయన ఏమంటాడు సార్, మీరే చెప్పండి. ఇది నా సొంత మాటే గాని ప్రభు బలను గురించి నా సొంత మాట అన్నాడా? కాదు, నేను ప్రభు బల గురించి మాట్లాడట్లే. కొన్ని విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుతున్న టాపికే ప్రభు బల కదా, మీరు మళ్ళీ ఎందుకు పక్కకు పోతున్నారు? అందుకని నేను ఏమన్నాను సార్ అంటే, ప్రభు బల గురించి మనం మాట్లాడుతుంటే పక్కకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు? యేసు ప్రభు పౌలు గారికి లేదా అపోస్తులకి ఎక్కడ చెప్పాడు ఆదివారం ఇరవండి అని? ఆదివారం వాళ్ళు చేశారంటే చెప్పిండు అని అర్థము. అది ఎక్కడ చెప్పాడు సార్? నీకు మళ్ళీ ఎక్కడ అంటాడు? ఇప్పుడు ఆదివారం రొట్టె విరిచాక మేము కూడుకున్నారు కదా వాళ్ళు. అది దేవుడు చెప్తే చేశారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారా? అయ్యా సూటిగా జవాబు చెప్పండి. చెప్పండి అయ్యారు. ఆదివారం మేము రొట్టె విరిచాక కూడుకున్నామని పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, అది ఆయన సొంత ఇష్టం కొరకు చేసిండా, దేవుడు చెప్తే చేసిండా? లేదు, ఆదివారం పునరుద్ధానం తినమని వాళ్ళు చేశారు. వాళ్ళంటే ఎవరు? అపోస్తులు చేశారు. అది ఇష్టం వచ్చినట్టు చేశారా, లేకపోతే దేవుడు చెప్పినందుకు చేశారా? ప్రభు చెప్పలేదు, నువ్వు ఇదిగో యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు, ఇదిగో నువ్వు ఆదివారం కూడుకోండి అని చెప్పలే ఆయన. ఎప్పుడు కూడుకోమని చెప్పిండు? ఎప్పుడు కూడుకోండి అని చెప్పలే, ఫలానా తినమని చెప్పలే. వాళ్ళు పునరుద్ధానం తినము కదా అని వాళ్ళు కూడుకున్నారు. ఆదివారం ఏం చేసిరు ఆ రోజు? దేవుని ఆరాధించారు, స్తుతించారు, ప్రభు వల్ల విరిచారు. అదే విషయము ఆదివారం వచ్చినప్పుడు అలా చేస్తే ఏం రోగం వస్తుంది వీళ్ళకు? నేను ఏదో రోగం వస్తుంది నష్టపోతారని కాదు సార్. మరి ఎందుకు తీసేసిరు ఆ విషయం? ఆ పాయింట్ నెలకొకసారి జరిగేటప్పుడు చేస్తాము, మిగతా వారాలు దేవుణ్ణి అవమానిస్తామనే కంకణం ఎందుకు కట్టుకున్నారు? ఇది సైతాన్ ప్రేరేపణ కాదా అంటున్నా. సరే, ఇప్పుడు అపోస్తలులు చేశారండి, ఆదివారం ఆరాధించారు, రొట్టె విరిచారు కదా, మరి ఆదివారం వచ్చినప్పుడు అలా చేస్తే ఏం సమస్య అండి? నేను సమస్య ఉందని కాదు సార్, వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే వినండి, అది భయంకరమైన లేఖన వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి మీరు 27 వచనాల వరకు మీరు చూస్తే, నా శరీరం తినే నా రక్తము త్రాగిన వాడు నిత్య జీవం ఉంటాడని యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 57 దాకా చెప్తాడు. అక్కడ ఆయన శరీర రక్తంలో తిని త్రాగిన వానికి నిత్య జీవం, అంత్య దినంలో వాడిని లేపుతాడు దేవుడు. అయితే ఆయనను జ్ఞాపకము చేసుకోవడానికి ఈ కార్యక్రమం చేయాలి. ఎప్పుడు చేయాలో అక్కడ చెప్పాడు. అసలు ఆదివారం చర్చికి వెళ్ళేదే ప్రభు బల్లలో పాలు పొందడానికి. ప్రభు బల్లలో పాలు పొందకుండా, ప్రభు బల్లనే లేకుండా ఆదివారం వెళ్ళడం అనేది అది లేఖనానికి విరుద్ధము. అక్కడ దేవుడు సంతోషించడు అని చెప్తున్నా. ఎందుకంటే ప్రభు యొక్క శరీర రక్తాలే మనకు జీవాన్ని ఇస్తాయి. ఆ శరీర రక్తాలని పక్కన పెట్టి ఉత్తగానే వెళ్ళి మేము హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడేస్తాము అని అంటే అది నువ్వు మిగతా దినాలలో చేయాలి, కానీ ఆదివారం ఒక రోజు అట్లా చేయొద్దు. ఎందుకంటే అపోస్తలులు మనకు మాదిరి గనక, అపోస్తలులు ఎలా చేశారో మనం అలాగే చెయ్యాలి. అపోస్తలులు చాలా క్లియర్ గా చెప్పారు, ఆదివారం రొట్టె విరిచారు అని అంటే వాళ్ళు ఎవరి సండే ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు చేశారని అర్థం. అది అంతే తప్ప వాళ్ళకి ఏదో నచ్చినప్పుడు చేశారు అంటే అది లేఖనాన్ని అవమానించడం అవుతుంది. వాళ్ళు ఏది చేసినా ఆచితూచి చాలా జాగ్రత్తగా చేస్తారు. వాళ్ళు అంత అనామకులు, అంత ఇష్టం వచ్చినట్టుగా చేసేటోళ్ళు కాదు వాళ్ళు. సరేలేండి అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరు మార్చుకోవాల్సిందే. ఒకవేళ మార్చుకోకపోతే రేపు న్యాయపీఠం దగ్గర సిగ్గుపడతారు ప్రతి దైవజనుడు కూడా. ఇది వాస్తవమే, నిజమే. మరి సిగ్గు అంటే ఓన్లీ సిగ్గు మాత్రమే ఉంటుందా సార్, లేకపోతే నరకానికి ఏమైనా వెళ్తారా సార్? నరకం వెళ్ళరు, సిగ్గుపడతారు. ఓకే సార్. అందుకే అందరూ మార్చుకోవాల్సిందే. ఇది విషయం ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, పరిశీలించండి, పరిశోధించండి, సత్యం ఏదో దేవుణ్ణి అడగండి, సరైనటువంటి అర్థం తెలియజేయమని దేవుణ్ణి అడగండి, తెలుసుకోండి. కరెక్టే సార్, చాలా మంచి మాట. నేను రోజుకు 1 అవర్ 1.5 అవర్ ప్రార్థనలో ఉంటాను. నేను కూడా కొంచెం తెలుసుకుంటున్నాను సార్. కాకపోతే ఇక్కడ లేని విషయాలు దీన్ని సైతాను విలులో ఇట్లా పెట్టింది అన్నావు, ఆ విషయంపై నేను 100% అండి. ఇప్పుడు నెలకొకసారి మేము బల్ల విరుస్తామని అందరు పబ్లిక్ గా చెప్తున్నారు కండి, పబ్లిక్ గా చెప్తున్నారు. నెలకొకసారి విరవాలని ఆ రూల్ చేసుకున్నారు కదా, ఆ రూల్ సైతాన్ పెట్టాడండి, దేవుడు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి లేఖనాధారం లేదు. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు వాళ్ళ లేఖనాధారం ఒకటి చూపెట్టండి నాకు, నెలకొకసారి విరిచేటోళ్ళది. ఇప్పుడు నేను అదే ఒక మాట సార్, ఒక మాట. ఇప్పుడు నేను పెద్దలు, మీరు ఏమనంటే ఆవేశపడతారు. నేను ఇప్పుడు అసత్యము చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే లేఖనాలకు ఆవేశం వస్తే తప్పేంటండి? ఆవేశం రావద్దా? దేవుని మందిరాన్ని దొంగల గోగా మారుస్తుంటే, వీళ్ళ సొంత ఇష్టాల కొరకు పోయి మందిరానికి పోయి దేవుని అవమానం చేసి వస్తుంటే ఆవేశం రాకపోతే ఇంకేమొస్తుందండి?
యేసు ప్రభువుకు దేవుని యొక్క మందిరాన్ని దొంగలగోగా చేసినప్పుడు ఆవేశం రాలేదా, కోపం రాలేదా? ఇప్పుడు ఆదివారం అనేది ప్రభు బల్ల విరవడానికి అపోస్తలులు కూడుకున్నారు. ఈనాడు అపోస్తలులను మాదిరిగా పెట్టుకుని మందిరానికి వెళ్ళాలంటే అది బాధ అవుతున్నదా అందరికి? అయ్యా ఒక మాట, ఎవరి మీద ఆవేశపడాలంటే అయ్యా, పక్కన క్రైస్తవులను చెప్పుకుంటూ యేసు దేవుడు కాదంటున్నారయ్యా. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రభు శరీర రక్తములను ఆదివారం భుజించనోళ్ళు అవమానిస్తున్నారు అని చెప్తున్నా. సరే ఓకే, ఇప్పుడు వాళ్ళు దేవుడుగా వాళ్ళ మీద ఆవేశపడు సార్. ఎందుకు ఆవేశపడద్దు? వాళ్ళ మీద ఆవేశపడ అంటున్నాను. యేసు దేవుడు కాదంటున్నారు వాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసు దేవుడే గాని ఆయన శరీర రక్తాలు మాకు వద్దంటున్నారు వీళ్ళు. లేఖనంలో ఉన్నట్టు చేయము, మాకు నచ్చినట్టు చేస్తామంటున్నారు వీళ్ళు. మరి వేషధారులు కదా వీళ్ళు? ఎవరు చెప్పారు ఇది మాకు అంటే? మా గురువులు చెప్పిర్రు, మా మినిస్ట్రీస్ చెప్పినాయి, మా తాతలు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తామంటే తాతలు గురువులు వాళ్ళు చెప్పుడు కాదు, లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అయ్యా లేఖనం, ఇప్పుడు నేను రిటర్న్ మాట్లాడితే మీరు పెద్దలతో నేను ఎదురు మాట్లాడినట్లు ఉంటుందని ఊరికే ఉన్నాను. మీరు మా ఇవ్వందాక మాట్లాడారు, మాట్లాడొచ్చు, తప్పు లేదు, విషయం మాట్లాడండి. లేఖనంతోనే నేను చెప్తా. ఎక్కడ మాట్లాడారు మీరు లేఖనము? నాకు అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పండి నాకు. చెప్పండి. ఇప్పుడు ఆదివారం అనేది ఉంది కదండి బైబిల్లో, 20వ అధ్యాయం 7వ వచనం మనం చెప్పుకుంటున్నాం అపోస్తలుల కార్యంలో. ఆదివారం అనేది వచ్చినప్పుడు ప్రభు వాళ్ళలో పాలు పొందారు అపోస్తలులు, వాళ్ళని పోలి మనం చేద్దాం, ఆదివారం ఎప్పుడో అప్పుడు చేద్దాం అంటున్నా. దీనికి మీకు అబ్జెక్షన్ లేదు కదా? ఇప్పుడు చేయకపోతే కలిగే నష్టమేని అడుగుతా. కష్టం ఏంటంటే ప్రభు శరీర రక్తంలో పాలు పొందని వారికి 6 ఆశీర్వాదాలు ఉండవు. ఏమేమి ఉండవు సార్? ఆ దేవుని కృప పొందలేరు. ఇప్పుడు ముందు ఈ విషయం మీకు అర్థం కావాలి. 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన శరీర రక్తములను ఆయనను జ్ఞాపకము చేసుకున్నట కొరకు దాన్ని చేయాలన్నాడు కదా. యేసయ్య జీవం మనలో ఉండదు, మనలో యేసయ్య ఉండాలా, మనం యేసులో ఉండాలా ప్రతి వారము. అంటే ఆయన శరీర రక్తంలో మనం పాలు పొందవలసినదే. రేపు తీర్పు దినం రోజు మనం కృప పొందాలి, మొదటి పునరుత్థానంలో మనం ఎత్తబడాలి, ఈ లోకంలో యేసుని కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి మనము జీవించాలి ఈ లోకంలో. అంటే ప్రతి ఆదివారం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు, ప్రతి ఆదివారం అంటే మీకు అబ్జెక్షన్ అవుతుంది కాబట్టి ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు ప్రభు శరీర రక్తంలో పాలు పొందాలి. యేసయ్య శరీర రక్తాలలో ఉన్న జీవమే మనల్ని బ్రతికించి తన మహిమ కొరకు నిలబెడుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక విషయం ఉంది, అదేంటంటే హృదయంలో ఉన్న ముండ్ల పొదలు తొలగించి విత్తనాలు వేయాలి తప్ప ముండ్ల పొదలు అట్లనే పెట్టుకొని విత్తనాలు వేయొద్దు. అయితే ఆదివారం అనేది ప్రభు వల్ల పాలు పొందడానికి ముందు ప్రత్యక్ష గుడారం ముందట బలిపీఠము ఇత్తడి గంగాలం ఉంటది, తర్వాతనే పరిశుద్ధ స్థలంలో ప్రభు బలి ఉంటది, అంటే రొట్టె ద్రాక్షరసం ఉంటది. అంటే అంతకుముందు చేయాల్సింది ఏంటంటే యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసయ్య వాక్యముతోని మన కాలు చేతులు అంటే మన ప్రవర్తన నడక అంత కడుక్కొని అప్పుడే ప్రభు శరీర రక్తంలో పాలు పొందాలి. ఆ తర్వాతనే దేవుని కృప ద్వారా మనకు కావలసిన సహాయము ఆశీర్వాదము దొరుకుతుంది. అంతే తప్ప మీరు ఒక ఆదివారం ఏమో యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసయ్య వాక్యంతో కడుక్కొని ప్రభు బలలో పాలు పొందడం, మిగతా 3-4 ఆదివారాలేమో యేసు రక్తమును కానీ యేసయ్య వాక్యాన్ని కానీ ఆశ్రయించకుండా వెళ్ళి డైరెక్ట్ గా కృపాసనం దగ్గరికి వెళ్తే చచ్చిపోతారు. అందుకే ఈనాడు లేఖన సారాంశం లేక అపోస్తలుల బోధ లేక సగం ఉండి సగం లేక ఏమైపోయిందంటే ఒకరికొకరు డినామినేషన్లు, మేమే పరలోకం వెళ్తామంటే మేమే పరలోకం వెళ్తామని ఒక భ్రమలో సైతాన్ గాడు పెట్టాడు ఈనాడు. అందుకొరకనే ఈ డినామినేషన్లు ఒకరికొకరు ఒక్కొక్క వచనాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు తప్ప లేఖనం ఏం చెబుతుందని ఆలోచించడం లేదు. ఈనాడు ఒక్కొక్కరు చేసేది కొంతవరకు సత్యము, కొంతవరకు వాస్తవమే, కానీ సంపూర్ణ సత్యం కావాలి, మనకు సర్వసత్యం కావాలి. పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తానన్నాడు. దాని గురించి తర్కించాలి, వాదించాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఖండించుకోవాలి, లేఖనం ఏం చెబుతున్నదో చూసుకోవాలి. చూసుకొని సరి చేసుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వాక్య సారాంశం కోరుకున్నట్టుగా జరుగుతుంది. అది జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈనాడు యేసు జీవం మనలో లేకుండా ఇప్పుడు ప్రతి ఆదివారము మనము వాక్యము చేత ఉదక స్నానం చేయాలి. ఎఫెసీ 5:22లో చెప్పినట్టుగా ఆ ఉదక స్నానం చేయకుండా మనం మందిరానికి వెళ్తే ఏం ప్రయోజనం? ఆయన శరీర రక్తాలే మనకు జీవింపజేస్తాయని యోహాను సువార్త 5వ అధ్యాయం 53 నుంచి మనకు 6వ అధ్యాయం 53 నుంచి చెబుతుంటే ఆయన జీవం లేకుండా మనం ఉత్తైన బ్రతుకుతే ఏం ప్రయోజనం అండి? యేసయ్య జీవం మనలో ఉండకపోతే ఏం ప్రయోజనం అంటున్నా? మరి ఇవన్నీ జరగాలంటే ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన శరీర రక్తాల ద్వారానే మనకు లాభము, అంతే తప్ప మనము ఇంకొకటి ఇందులో చాలా మంది ఆయన శరీర రక్తంలో మనం పాలు పొందేది అది సూచన మాత్రమే అని మాట్లాడుతున్నారు. అయ్యగారు ఇది చాలా భయంకరం. ఇది ప్రభు బల్ల పుస్తకం అని అయ్యగారు రాసిన పుస్తకం మాకు పంపించండి అయ్యగారు. నేను నంబర్ పంపిస్తా, దానికి కాల్ చేయండి, వాళ్ళు మీకు ఇంటికి పంపిస్తారు. అదే అయ్యగారు, చూస్తాం, చదువుతాం అయ్యగారు. చదవండి, మంచిది. ప్రస్తుతం నా దగ్గర విశ్వ ప్రణాళిక చదివినాను, తర్వాత ఇది మన
మహిమ ప్రపంచం చదివాను, ఉంది నా దగ్గర. తర్వాత ఎక్కువ 4 పుస్తకాలు ఉన్నాయి గారు. సరే అండి, సరే, ఓకే, నీ నంబర్ పంపిస్తా, అన్ని బుక్స్ తెప్పించుకొని చదవండి, ఎప్పుడో ఒకసారి మీకు అవసరం అయితే. ఇట్లాంటి ఆ బుక్ ప్రభరాత్రి భోజన రహస్యం బుక్ కూడా ఉంటుంది, ఓఫీ పబ్లికేషన్ నంబర్. బ్రదర్ లక్ష్మణ్ గారి నంబర్ మీకు పంపిస్తా, దానికి కాల్ చేయండి, మీకు ఇంటికి పంపిస్తారు. ఓకే ఓకే. చిన్న విషయం అయ్యారు, చెప్పండి. ఇందులో ఒకవేళ నేను మిమ్మల్ని ఏమైనా మనసు తెప్పించింటే మమ్మల్ని క్షమించండి అయ్యారు. పర్వాలేదు. థ్యాంక్ యూ అయ్యారు.